సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కేయడంలో యూట్యూబ్ ఛానల్స్ కీలక పాత్ర పోషించింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. సో టైం తక్కున్నది, 2-3 అంశాలే మాట్లాడదు, ఎందుకంటే చాలామంది ఆకలితో ఉన్నారు, పొద్దునుండి కూర్చొని ఉన్నారు కాబట్టి. సో పాయింట్ నెంబర్ 1, తొలి వెలుగు రగన్న ఆయన ఛానల్ని ఇక్కడికి పంపించలేదు, పంపించి వచ్చి వెళ్ళిపోయారు అనేటటువంటి పాయింట్ ఒకటి రేజ్ అవుతున్నది. తర్వాత లైవ్ పెట్టారు, ఆ లైవ్ డిలీట్ చేశారని కూడా చెప్తున్నారు. లైవ్ పెట్టి లైవ్ డిలీట్ చేయడం అనేది బాధాకరం, ఎందుకంటే ఇదంతా కూడా మన కోసం మాట్లాడుతున్నాం, మన కోసం పెట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇది. సో దీనికి మీరు రాగలేకపోయారు, ఎక్కడికో పోయినారు, అది సెకండరీ. మీకు సంబంధించిన టీంని కూడా ఇక్కడ మీరు పంపించలేకపోయినారు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మా మల్లన్న ఛానల్కి ఆల్రెడీ సావ్యక్క ఫోన్ చేసి మాట్లాడిందట, రమ్మని చెప్పిందట. మల్లన్న అంటే ఆయన బిజీ పర్సను, ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకు మస్తు పనులు ఉంటాయి. ఇవాళ ఆయన యాదగిరి గుట్టకు పోయిండు, ఆయన శాలువలు గిలువలు కప్పుకునేది కథ ఉంటుంది, ఆయన రాలేకపోయింది, అది వేరే విషయం. అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి అట్లీస్ట్ సుదర్శన్ అన్న, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేనం శ్యామ్, వీళ్ళు రావచ్చు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయినా ఓకే టీవీలో వితౌట్ లోగో అఫీషియల్గా లైవ్ ఇస్తున్నారు, ఆ లైవ్ అయినా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు తీసుకోలేదంటే దానికి క్లియర్గా మనకు అర్థమైపోయింది, అది కాంగ్రెస్కే భజన కొడుతుంది ఛానల్ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు బ్రీఫ్గా మాట్లాడుకుంటే లైవ్ పెట్టినటువంటి ఛానళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, 2-3 ఛానల్సే లైవ్లు ఇచ్చినాయి. మరి ఇప్పుడు మిగతా ఛానల్ లిస్ట్ అని చాటభారతం లిస్ట్ చెప్పిండు మైపాలన్న, మరి లిస్టులన్నీ ఎందుకు పెట్టలేదు ఛానళ్ళు? పోనీ వీళ్ళందరికీ ఫోన్లు చేయలేదంటే వీళ్ళందరూ ఫోన్లు చేసిర్రు, ఫోన్లు చేసినప్పుడు ఒక్కడని అడిగి వచ్చి మాట్లాడాలి కదా, ఈ సమస్యల పైన మాట్లాడరు. ఇదే రేవంత్ రెడ్డి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక గాడికి ఇస్తురంటే కెమెరాలు పట్టుకొని ఉరుకుతారు. ఎందుకు పోతారు అట్లా? పైసలు ఇస్తురు కాబట్టి. మన కోసం మనం మాట్లాడుకోవడానికి వీడికి రారు, మన సమస్యల పైన మనం క్వశ్చన్ చేయడానికి వీడికి రారు. అదే పైసలు ఇస్తున్నా కెమెరాలు పట్టుకొని పోతారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఎవరైనా తొలి వెలుగు రగన్న అయినా మల్లన్న అయినా వేరే యూట్యూబర్లు ఎవరైనా సరే, యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల పట్ల, మన సమస్యల పట్ల, పబ్లిక్ సమస్యల పట్ల, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల పట్ల మనం కష్టంగా స్పందించాల్సినటువంటి ఆ బాధ్యత మనకు ఉంటుంది. ఇక రెండో అంశం వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేసిండు. వెయిట్ చేసినా ఎవరైనా స్పందిస్తారేమో మాట్లాడతారేమో అని వెయిట్ చేసి ఫస్ట్ వీడియో, మీరు నా ఛానల్ పోయి చూడండి, ఫస్ట్ వీడియో మాట్లాడింది నేనే. నా తర్వాత మార్నింగ్ న్యూస్లో సీనన్న మాట్లాడిండు, తర్వాత సావ్యక్క, తర్వాత రగన్న, వీళ్ళందరూ మాట్లాడుతూ వచ్చినారు. అదే రాత్రి నేను లైవ్ కూడా పెట్టిన, యూట్యూబ్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన. ట్యూబులు పట్టాలు అంటున్నావు కదా, మెడలో పట్టాలు, చేతిలో గొట్టం పెట్టుకుని వస్తున్నారు ట్యూబర్లు అంటున్నావు కదా, ఇదే ట్యూబర్లు తలుచుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో అక్కడికి పోతావు అని చెప్తున్నాం. ఏడ స్టార్ట్ అయినావో ఆడికి పోతావు. కాబట్టి సరే, ఈరోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రగతి భవన్లో ఉండాల్సినటువంటి మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారు, అక్కడ బచ్చన్నని పెట్టిర్రు, మంచిగానే ఉన్నది కథ. ప్రజాభవన్ అని చెప్పి ప్రజాభవన్లో ప్రజల సమస్యలు అని చెప్పి ఆడ మొత్తం చూస్తే కలెక్టర్లను పెట్టిరు, ఆ కలెక్టర్లు కూడా ఇప్పుడు గతిలేరు. ఆఖరికి మొన్నేదో మీటింగ్ అన్నారు, ఆ ప్రజాభవన్ కారు కూడా కథం చేసి పడేసారు. కంచెలు తీసేసినాం, కాంగ్రెస్ పరిపాలన సుఖశాంతులతో అద్భుతంగా ఉన్నది, మొత్తం ఎక్సలెంట్ ఉన్నది అని చెప్పి కంచెలు తీసేస్తే కథమేనా? ఇక మరి తెలంగాణ ప్రజల సమస్యలు కనబడతలేవా? ఇదే యూట్యూబ్ ఛానల్ దగ్గర నుండి కేసీఆర్ అనే దుర్మార్గుడు 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దళిత బంధు పైన దందా, గొర్రెల స్కామ్ పైన దందా, అన్నిటిపైన స్కామ్ చేసిండు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పెట్టి దాన్ని మొత్తం ఆగం చేసేసిండు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వివరించడానికి, తెలంగాణ ప్రజలకు అర్థం కావడానికి ఇదే మైపాలన్న కారు కట్టుకొని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇబ్బంది పడుతుంటే నేను మైపాలన్న కొల్లాపూర్కు పోయినాం. కొల్లాపూర్ ఈడున్నదా ఆడున్నదా? ఆయన ముళ్ళ కంపల కాడ వండుకున్నాడు, అని నేను చూసిన. అక్కడ లేవు మరి రూములు గీములు గతి లేవు, ఎవడిచ్చే పరిస్థితులలో లేరు. ఎలక్షన్ టైంలో మొత్తం రద్దీ. శ్రావ్యక జీవన్ రెడ్డి అని చెప్పి ఒక దుర్మార్గుడు, ఆర్మూరు పాండు అని చెప్పి శ్రావ్యకని ఇబ్బంది పెడతా ఉంటే ఆ లైవ్ కవరేజ్ కూడా ఎవడి వెళ్ళకపోయింది. ఆ రోజు శ్రావ్యక ఫోన్లు చేసి ఈ లైవ్ కవరేజ్ ఇవ్వండి అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు. నా పైన పాడి కౌశిక్ రెడ్డి, మళ్ళీ చెప్తున్నా, ఈ దుర్మార్గుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గూండాలు నా కారు పైన దాడి చేస్తే దాన్ని కూడా దుష్ప్రచారం చేశారు కొంతమంది. ఆ రోజు ఆ యూట్యూబ్లలో పెట్టింది కూడా ఓకే టీవీ, పిఎంఆర్ ఛానల్, దాసర్ సీనన్న, మన తొలి వెలుగు రగన్న, వీళ్ళే. ఆఖరికి మా బాస్ అని చెప్పుకుంటున్నటువంటి మా మల్లన్న సుదర్శన్ గుర్తు చేస్తే మాట్లాడిండు, ఆయన కూడా మాట్లాడలేకపోయిండు. అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్నాయి.
తర్వాత ఇంకో అంశం కూడా చెప్తా. ఈరోజు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు, యూట్యూబర్లు ట్యూబర్లు అని చెప్తున్నాడు. తెలంగాణ ప్రజలకు సమస్యలు ఉంటే డైరెక్ట్ శాటిలైట్ ఛానల్ దగ్గర పోయి నేను TV9లోనో TV5లోనో 10 TVలోనో పోయి స్క్రీన్ మీద మాట్లాడతా అంటే ఎవరైనా దగ్గరికి రానిస్తారా? పోనీ పైకి రానిస్తారా? పోనీ లోగోలు పెట్టేటటువంటి అవకాశం ఉందా? మాట్లాడించేటటువంటి పరిస్థితి ఉందా? అదే సామాన్య ప్రజలు PMR గేట్ కాడ నిల్చుంటే, అక్కడ కాలోజీ టీవీ గేట్ కాడ నిల్చుంటే, ఓకే టీవీ గేట్ కాడ నిల్చుంటే ఏమైందని చెప్పి అడిగి సాయం ఒప్పించి పైకి తీసుకుపోయి స్క్రీన్ మీద నిల్చోబెట్టి లైవ్ పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఇంటికి పైసలు లేకపోతే పైసలు ఇచ్చి పంపించేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎవరు చెప్పిండు? రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అంటే సారు, శాటిలైట్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులకు, యూట్యూబ్ జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు. ఈ పంచాయతీ మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు? యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్లా కాదా, ఎవరిని జర్నలిస్ట్ లాగా మేము పరిగణంలో తీసుకోవాలో శాటిలైట్కి సంబంధించిన వాళ్ళే డిసైడ్ చేయాలంటుండు. అంటే ఇది గమ్మతి ముచ్చట ఏంటంటే, ఇప్పుడు రేపటి రోజు మన ఈ యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన లోగోలు పట్టుకొని ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే ఆ శాటిలైట్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఏదైనా మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళు మాట్లాడుతుంటే సడన్గా మనమే పోయి లోగోలు పెట్టి మాట్లాడితే, అరే మీరు చేయబట్టి మాకు ఇబ్బంది అవుతుంది, మాకు అగ్రిడేషన్ కార్డులు రావట, మాకు ఇల్లు ఇయ్య అంటుండు, పట్టాలు ఇయ్య అంటుండు, వెళ్ళిపోరా బాబు అని చెప్పి వాళ్ళు మనపైన మరలబడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. తను సేఫ్ జోన్లో ఉండి శాటిలైట్ ఛానళ్లకు, పేపర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు, అలాగే యూట్యూబ్కి సంబంధించిన జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు. కాబట్టి మేము చెప్తున్నాం, ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లలో కూడా యూట్యూబర్లే వచ్చి కూర్చుంటున్నాడు, అసెంబ్లీలో కూడా యూట్యూబర్లే వచ్చి కూర్చుంటున్నారు. ఏ యూట్యూబర్లు అంటున్నావు రేవంత్ రెడ్డి? ఆ రోజు క్యూ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కదా, క్యూ న్యూస్కి ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చినావు అని అడుగుతున్నా. జర్నలిస్టుల కన్నా తొలి వెలుగులో ఉన్నప్పుడు అది యూట్యూబ్ ఛానల్ కాదా? లంచ్ విత్ రఘు అని చెప్పి ఎట్లా పెట్టుకున్నావు అంటున్నా. రగన్న నీ దగ్గరకు వచ్చి భోజనం చేసి చికెను మటను గంగవ్వను పిలుచుకొని ముచ్చట పెట్టినప్పుడు ఆ రోజు రగన్న రాలే, రగన్నతోటి నువ్వు ముచ్చట పెట్టలే. యోయో ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాదా? మరి యోయో ఛానల్ తోటి ఎట్లా మాట్లాడినావు? నీ యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం లేదు కదా. ఇదే కేటీ రామారావు యూట్యూబ్ ఛానల్ చేయబట్టి మేము ఓడిపోయినామని చెప్పిండు. మేము అన్ని నియోజకవర్గాలలో మేము స్కూళ్ళు కట్టించాం, హాస్టల్ కట్టించాం, కాలేజీలు కట్టించాం, నియోజకవర్గానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే మంచిగా ఉండేదని చెప్పిండు. దాంట్లోనే అర్థమైంది కథ, దాంట్లోనే అర్థమైంది. ఇదే దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నీచులు, నికృష్టులు అని చెప్తున్నా, వాళ్ళు మా పేర్లు దాదాపు ఒక 20 మంది పేర్లు, విఠల్ అన్న పేరు, పృథ్వీరాజ్ అన్న పేరు, సార్ పేరు, జడ్సన్ అన్న పేరు, శరత్ సార్ పేరు, పాశమేధగిరి సార్ పేరు, సీనన్న పేరు, రాగన్న పేరు, మల్లన్న పేరు, సుదర్శన్ అన్న పేరు మొత్తం రాసి మీకు కావాలంటే ట్విట్టర్లతో సహా ఉన్నాయి. మా దాన దుర్మార్గులను పెట్టిరు, లకారంతో తెచ్చిరు, మమ్మల్ని అవహేళనగా మాట్లాడిరు. ఏడ కనబడతాడా మిమ్మల్ని గల్లవచ్చి కొడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఆ రోజు మా పైన పోస్టులు పెట్టినారు, కొట్టి చంపుతామన్నారు. ఎందుకన్నారు? దీనిలో కీలక పాత్ర పోషించింది మేము కాబట్టి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? వానితో వీనితో లొల్లిపెట్టి కొట్లాడి కేసుల పాలయ్యి వాని వీని విమర్శించుకుంటూ ఇబ్బంది పడుకుంటుంటే మొత్తం బిర్యానీ తయారు చేసినాక బిర్యానీలోకి వెళ్ళి పీసులు తీసి ప్లేట్లో పెడితే తిన్నికి వచ్చిండు. అప్పుడు వచ్చి నేను అధికారంలోకి వచ్చిన, నేను చేసిన, నాతోటి అయింది. ఏమైంది మీతోని? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు ఇద్దరు చేయబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను మళ్ళీ చెప్తున్నా. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళే తిరిగిరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎవరు తిరగలే, మంత్రులు తిరగలే, ఎవరు తిరగలే, కేవలం ఫోటోలో బ్యాచ్ తప్ప అంతకు మించి ఏం లేదు. మొన్న మనం చూసాం, ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఏ శాటిలైట్ ఛానల్ పోయింది? ఏ శాటిలైట్ ఛానల్ పోయి కవర్ చేసింది? నాయకుల గుడం అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు 7 గంటల సమయం అయినా కూడా హెలికాప్టర్ రాక కొట్టుకొని చచ్చిపోతే ఆ రోజు ఇదే కాలోజీ టీవీ, ఇదే టీఆర్ టీవీ, ఇదే మన తొలి వెలుగు, అదే పిఎంఆర్ టీవీ, ఓకే టీవీ ఇవి కాదా పోయింది? ఏ ఛానల్ పోయిండు? ఏ శాటిలైట్ ఛానల్లో మాట్లాడిండు? మరియమ్మ లాకప్ డెత్ విషయం ఎవరు మాట్లాడిరు? ఖాదిర్ ఖాన్ లాకప్ డెత్ విషయం ఎవరు మాట్లాడిరు? లేకపోతే గిరిజన స్త్రీ లక్ష్మి అని చెప్పి ఒక మహిళను బట్టలు విప్పి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టినప్పుడు ఎవడు మాట్లాడింది అంటున్నా? మేము కాదా మాట్లాడింది? మేము కాదా ఆ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డినైనా కేసీఆర్ అయినా క్వశ్చన్ చేసింది మేము కాదా? ఆ రోజు మేమే మాట్లాడినాం. మరి ఇప్పుడు చెప్తాం ఎందుకు ట్యూబులు గీబులు పెట్టుకొని వస్తున్నారని చెప్పి? ఏం లేదు, రేవంత్ రెడ్డి బాధ ఒకటే, కేసీఆర్ అనే నియంతనే యూట్యూబ్ ఛానల్ ఖతం చేసినాయి. కాబట్టి ఇప్పుడు మా పాలనను కూడా ఖతం చేస్తుందేమో, మేము చేస్తున్న అరాచకాలను బయట పెడతారేమో అని చెప్పి ఒక బాధతోటి ఒక కొత్త ఉపాయం కట్టిండు అంతే. ఇక మెల్లగా వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి,
శాటిలైట్ ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు పంచాయతీ పెట్టి వీళ్ళే కొట్లాడుకుంటారు. ఇక దాంట్లో యూట్యూబ్ వద్ద తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎన్ని చేసినా యూట్యూబ్ ఛానళ్ళని డిస్కరేజ్మెంట్ చేద్దామన్నా, యూట్యూబ్ ఛానల్ని వెనకడుగు వేపిద్దామన్నా, యూట్యూబ్ ఛానల్ లాగి వెనకకి నూకుదామన్నా మీతో కాదు. ఏఐ అని చెప్పి ఏఐ జనరేషన్ వచ్చింది. ఏఐ జనరేషను ఏఐ అంటే ఒకరి ముఖం, నీ ముఖం తీసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం పెట్టేటటువంటి కాలం వచ్చింది. మీరు చూసిరా ఇన్స్టాగ్రామ్లలో రేవంత్ రెడ్డి పాట మీద డ్యాన్స్ చేస్తాడు. ఏదో ధ్రువ సంథింగ్ ఏదో సినిమా వచ్చింది, ఎన్టీఆర్ సినిమా. ఆ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్లో రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ డ్యాన్స్ చేస్తారు. అంటే అంత మంచి టెక్నాలజీస్ వచ్చినాయి ఈ కాలంలో. యూట్యూబ్ ఛానల్ని ఖతం చేస్తా అంటాడు. ఏడని మీతో అయితే యూట్యూబ్ ఛానల్ ఖతం చేయడం. ఒకటే చెప్తున్నాం, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేస్తాం, యూట్యూబర్లు మాట్లాడవద్దు అంటే కర్ణాటక పోతాం, అందరం కర్ణాటక పోతాం, తమిళనాడు పోతాం, గుజరాత్ పోతాం, మహారాష్ట్ర పోతాం. ఆ రాష్ట్రాలకు పోయి యూట్యూబ్ ఛానల్ ఆడ మాట్లాడతాం. ఆడ కూడా నడవదంటే ఉన్నాసులను నమ్ముకొని అటు పోతాం, దుబాయ్ సైడ్ పోతాం. ఆ దుబాయ్లో పోయి నిన్ను భరతం తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు మంచి చేయండి పబ్లిక్కి. రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మంచి చేయండి పబ్లిక్కి. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్తున్నా. ఇదే కేటీ రామారావు మేము కొట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్కి ఒక్కొక్కరికి 2 కోట్లు ఇస్తాం, బంజారా హిల్స్ దగ్గర మీకు ఒక ఆఫీస్ పెట్టిస్తాం, మీరు పెట్టుకోండి, మీకు నెలకింత పైసలు ఇస్తాం, మీరు మాట్లాడుకోండి, మీరు చేయండి గట్టిగా అంటే, అరే బాబు నేను గద్దెదించిన మేమరా నాయన, మళ్ళీ 2 లక్షలు తీసుకొని ఎడబెట్టుకోవాలి రయ్యా అని చెప్పి ఆ 2 లక్షల రూపాయలు కూడా మాకు వద్దని చెప్పి అని చెప్పేసినాం. 2 లక్షలు నెలకు 2 లక్షలు ఇస్తారట సారు. ఇచ్చి మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని కెమెరాలు కొనిస్తాం, ఇదో దందా. రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ చెప్తున్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళకి చెప్పాలంటే డైరెక్ట్ చెప్పుకోరు, ఇబ్బంది లేదు. ఫలాని బీఆర్ఎస్ వాళ్ళు చేయవచ్చు, మా కాంగ్రెస్ ఇచ్చేది పోతుంది, బద్దం అవుతున్నాం, తిప్పల పడుతున్నాం, దయచేసి మాట్లాడకండి రా బాబు అంటే వాళ్ళ మీద కేసులు మీకు తెలుసు కదా ఎట్లుంటుందో, అక్రమ కేసులు అవి ఉపాయాలు కడతారు కదా మెల్లగా. ఏదైనా చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేయరు, అంతే తప్ప నిజాయితీ. మీరు అదే రోజు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ట్యూబులు గీబులు అని మాట్లాడారు, అదే రోజు పబ్లిక్ కోసం మాట్లాడుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోయారు? చెప్తే ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మాకు తెలిసి ఏం జరుగుతుందో. నా మీద 4 కేసులు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులు. పాడికౌశిరెడ్డి నాన్నే దాడి చేసి నా మీదనే ఉల్టా కేసు పెట్టిండు, చెయ్యిలో కొట్టిండు, కాళ్ళలో కొట్టిండు అని చెప్పి, ఇంత దుర్మార్గుడు. తర్వాత ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆడో కేసు పెట్టించిండు, ఆ పటాన్ చెరువు కాడ ఆడో కేసు. ఇదో పెద్ద ముఠా ఫామ్ అయ్యి పెద్ద దందాన్ని తెరలేపే ప్రయత్నం చేశారు. కాబట్టి చెప్తున్నాం, మీరు ఎన్ని చేసినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. నా వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలనే గింతగచ్చే మాట్లాడుతున్నా అంటే, రేపటి రోజు భవిష్యత్ అంటే మాదే ఉంటుంది, మా యూట్యూబ్కు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైనే ఉంటుంది. బరాబర్ చెప్తున్నాం, ప్రజల కోసం మంచి చేయండి, మీ మంచిని చూపించే బాధ్యత ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటుంది. ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ భరతం మిమ్మల్ని ముందుకు ఓనియమని చెప్తున్నాం. ఈరోజు మీ మంత్రులే కొట్లాడుకుంటారు, మీ మంత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ మంత్రులను మీరు కాపాడలేకపోతా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడలేకపోతా ఉన్నారు, మీరు ఇబ్బంది పడతా ఉంటే యూట్యూబ్ల పైన చెప్తున్నారు, యూట్యూబ్ల గురించి మాట్లాడుతున్నారు. ఏం లేదు, సింపుల్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరదల ముచ్చట మర్చిపోనీకి యూట్యూబ్ల పైన ఒక చర్చ లేపిండు. హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి, హైడ్రా కూల్చివేతను అడ్డుకోవడానికి ఇంకో అంశం తెరలేపిండు. ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంతకు మించి ఏం లేదు. కేసీఆర్ ఎంత నియంతనో రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే నియంత లెక్క కనబడుతున్నాడు. దీంట్లో డిఫరెన్షియేషన్ ఏం లేదు. కేసీఆర్ ఎట్లా అక్రమ కేసులు పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టిండో రేవంత్ రెడ్డి సార్ కూడా గవే అక్రమ కేసులు పెట్టి గవే ఇబ్బందులు పెట్టాడు, గవే జరుగుతున్నాయి. కాబట్టి శ్రావ్యకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అంశం పైన ఎవరు మాట్లాడుతారో అని చెప్పి అందరం వెయిట్ చేసినాం. అంతేందుకు నేను మైపాలన్న 2-3 సార్లు కలిసినప్పుడు కూడా, అన్న మనకి ఇంత పైసలు ఇస్తా అంటారే బీఆర్ఎస్ వాళ్ళు, మరి ఎట్లా ఏమైనా చేద్దామని అంటే, గదే బీఆర్ఎస్ని ఓడగొట్టిన దాంట్లో ముసలోళ్ళ కాళ్ళు మోకినా, పబ్లిక్ కాళ్ళు మోకి నీకు దండం పెడతా ఈ దొంగకి ఏకర్రని చెప్పినా, మళ్ళా దొంగ దగ్గరికి నేను ఎట్టబోతా తమ్మి అని చెప్పి మైపాలన్న చెప్పిండు. చెప్పిన తర్వాత చాలామందితో డిస్కస్ చేసిన. శ్రావ్యక్క దగ్గరికి 2-3 సార్లు పోయినప్పుడు కూడా, మరి ఏదైనా స్టాండ్ తీసుకుందాం అక్క, పార్టీ స్టాండ్, పైసలు లేవు, మరి ఖాళీ సంచి కాడ కొట్లాటే కేసీఆర్ చెప్పినట్టు మా కథ అంతా ఏం లేదు, ఉత్తకైతే మెట్రోకి పోనీ కూడా పైసలు లేకుంటున్నది. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తుంది అనుకుంటారు? మా అంటే $400. ఆ $400 బండ్ల పెట్రోల్ పోపియానికే నెలంతా కథమైపోతుంది. గంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎకరం భూములు అమ్ముకోనన్నా మీకోసం పనిచేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను పెద్దగా పట్టించుకోకూరి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థమైతలేదు. 10 మంది దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు, 10 మంది దేవుళ్ళు
రుణమాఫీ ఆగస్టు 15 కల్లా అయిపోతుందని చెప్పి మరి ఆ 10 మంది దేవులు ఏమైనా శాపం పెడతారేమో మనకు తెలియదు, కానీ అట్లా మాట్లాడుతుండు సారు. ఏమైందో మరి రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు ఇప్పటిదాకా అర్థం కాదు. పోనీ రుణమాఫీ అందరికి చేసినా అంటే 22,22,807 మందికి చేసినా అంటాడు. ఆ 22 లక్షల మందికి అయిందా సార్ అంటే ఇట్లా క్వశ్చన్ చేసుడే తప్పు. ఓకే టీవీ సావేకపోయి రెడ్డివారి కుంటలో రెడ్డి గారు ఇల్లు అంటే కథం ఓడొచ్చిండు బండి మీదకి వెళ్ళి వచ్చి ఏ క్యారే అంటుండు. ఏ క్యారే కాదురా సన్నాసి, ఆడ రేవంత్ రెడ్డి సార్ కట్టుకుండు అని చెప్పినాను. ఏ క్యారే కాదు, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కట్టుకున్నాడు అంత ఇల్లు, అది కుంటకాన్నే ఉన్నదట, కుంటకాడి పచ్చ కూల్చుర్రా నాయన అని చెప్పుడుతోటే పొద్దుగానే కథం దాన్ని మొత్తం మార్చి పడేసిరు. ఒక కొత్త తరహా చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎవరెవరైనా ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తుల ఇల్లులు ఉన్నాయో వాళ్ళని కూల్చేద్దంటారు. ఇదో పెద్ద దందా.